దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అది అమ్మా, విశ్వాసముంచు ప్రతి జాతి, కుల, మత భేదము, క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ ఏది లేదు. ఎవరంట? ప్రతివారు, ఆయన యందు విశ్వాసముంచిన ప్రతివారు నశింపక, అది నిత్య జీవితం. సమస్తం ఇది మిస్ అయిపోతారు. సమస్త మానవాళి గురించి ప్రభువారు మరణించారు. ఇంకోటి చెప్తాను చూడండి. ఈ మనకొచ్చే ఈ గొడవలు, మనకొచ్చే కాన్ఫ్లిక్ట్ కావచ్చు, కుటుంబంలో కావచ్చు, విద్యలో, ఉద్యోగంలో కావచ్చు అంట, దేవుని మహిమపరచవచ్చు అంట. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మనకొచ్చే కష్ట నష్టాల్లో దేవుని మనం మహిమపరచవచ్చు అంట. మీరు ఎప్పుడన్నా ఆలోచించాలి. మీకు వివాహంలో కష్టం వచ్చిన, భర్తతో భార్యతో కష్టం వచ్చిన, బిడ్డలతో కష్టం వచ్చిన, సంఘంలో కష్టం వచ్చిన, ఆఫీస్లో కష్టం వచ్చిన, భేదాభిప్రాయాలు అంట, మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, మన జీవితంలో వచ్చే భేదాభిప్రాయాలు ద్వారా దేవుణ్ణి మహింపరచవచ్చు అంట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28-29. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అదే రైట్ అమ్మా. దాంట్లో ఆ సమస్తంలో కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కన్నీరు కావచ్చు, మనకొచ్చే కష్టాల్లో అంటే దేవుణ్ణి మనము మహిమపరచగలము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అది ఎంచుకుంటారా? మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరికి వచ్చినా, అయ్యో బాబా ఎంత బాగా వచ్చిందండి కష్టం, ఎంత బాగా ఈ గొడవ అయిపోయింది ఇంట్లో, ఎంత బాగా ఆఫీస్లో నన్ను తిట్టారు అని అనుకుంటామా? నానా విధమైన శోధనలు వచ్చినా మనం ఏం చేయాలంట? మహా ఆనందము. ఎందుకు ఎంచుకోవాలి? ఎందుకు? దేవుడు దాన్ని అనుకూలపరిచి, దేవుడు దాన్ని ప్రవేశించాడు కాబట్టి. బికాస్ గాడ్ అలౌడ్ దట్ సఫరింగ్, గాడ్ అలౌడ్ దట్ పెయిన్. వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్, బికాస్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ పెయిన్, గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ సారో, గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ హార్డెస్ట్ టైమ్, అవర్ డార్కెస్ట్ వ్యాలీస్. అందుకనే డైమండ్స్ కానీ, బంగారాలు కానీ ఎక్కడ దొరికితే వెలుగులో దొరకవు. డీపెస్ట్ డార్క్ వ్యాలీస్లో కదా. ఇప్పుడు బంగారం ఎలాగే ఇప్పుడు టక్మన్ వచ్చేస్తుందో మీరు వేసుకున్న ఇయర్ రింగ్స్ కానీ, రింగ్స్ కానీ, అదొక ప్రాసెస్. ఎప్పుడు నేను చెప్తాను, అదొక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఏ రీతిగా దాన్ని తీసుకొచ్చి ఆ బంగారాన్ని ఆ కొండల్లోంచి తవ్వి తీసుకొచ్చి దాన్ని ఇది చేసి దాన్ని ఏం చేయాలి? కరిగించి, దాన్ని ఆ మంటలో, ఫర్నస్లో కరిగించిన తర్వాత దాన్ని కరిగించి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ బెండ్ చేసి, విశ్వాస జీవితంలో కూడా అనేక సార్లు ఆ కష్టమనే కొలివి గుండా విశ్వాసుడు కానీ, విశ్వాసురాలు కానీ, దేవుని కుమార్తె కానీ, కుమారుడు కానీ ఆ కష్టమనే కొలిములు గుండా వెళ్తున్నప్పుడు మనం అర్థం చేసుకోలేము. కానీ ద ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ బ్యూటిఫుల్. అనేక సార్లు ఆ కష్టం గుండా బయటకు వచ్చేస్తాం, కానీ ఆ బెండింగ్లో మనకిష్టం ఉండదు. ప్రభువా బాబా, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ హృదయంలో గాయం, ఎందుకు నాకు వివాహంలో కష్టం, ఎందుకు నాకు ఈ ఎడబాటు, లేకపోతే ఎందుకు నాకు ఈ అనారోగ్యము, నాకు ఎందుకు ఈ సమస్య, నాకు ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి, ఎందుకు అని అనుకుంటాం. కానీ ప్రభువారు మనల్ని ఆ కొలిమిలో తీసుకెళ్తున్నప్పుడు మనల్ని రిఫైన్ చేసడం, మన విశ్వాసంలో ఇంకా పరిపక్వత కావుటకు, ఆయన మీద మనం ఆధారపడుటకు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.